వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఈస్ కళ్యాణ్. ఎస్, ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. నిజంగానే భారత్లోకి ఒక కొత్త పెట్రోల్ అయితే వచ్చింది. దాని ధర 85 రూపాయల లోపల మాత్రమే ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల కారణంగా భారతదేశంలో అండ్ ప్రపంచ దేశాల్లో చాలా వరకు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అయితే పెరిగాయి అనమాట. భారతదేశంలో అయితే ఈ ప్రైజెస్ పెరగడం వల్ల ధర్నాలు కూడా చేస్తున్నారు అనమాట. అందుకనే గవర్నమెంట్ అయితే దీనికి సొల్యూషన్గా ఒక ఆయిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. దాని పేరే E85. అసలు E85 అంటే ఏంటి, ఇది మన బైక్స్ అండ్ కార్స్కి సూటబుల్ అవుతుందా, అండ్ మైలేజ్ వస్తుందా, అండ్ సేఫ్టీనా, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. 2026లో భారత్ ఒక పెద్ద ఫ్యూయల్ ఎక్స్పెరిమెంట్ కి అధికారికంగా స్టార్ట్ ఇచ్చింది. పేరు E85 ఫ్యూయల్. ఇప్పటి వరకు మనం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు 85% ఎథనాల్ ప్లస్ 15% పెట్రోల్ కలిపిన కొత్త ఫ్యూయల్ ను కేంద్ర ప్రభుత్వం అగ్రెసివ్లీ ముందుకు తీసుకొస్తోంది. కానీ అసలు ఎథనాల్ అంటే ఏంటి? నేల నుంచి వచ్చే ఫ్యూయల్, చెరుకు, మొక్కజొన్న, ధాన్యాలు, అగ్రికల్చరల్ వేస్ట్, వీటిని ఫ్యాక్టరీస్ లో ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఆల్కహాల్ గా మార్చి తర్వాత ఫ్యూయల్ గ్రేడ్ ఎథనాల్ తయారు చేస్తారు. అంటే విదేశాల నుంచి డాలర్స్ ఖర్చు చేసి క్రూడ్ ఆయిల్ తెచ్చుకునే బదులు మన రైతులు పండించే పంటల నుంచి ఫ్యూయల్ తయారవుతుంది. అందుకే ప్రభుత్వం దీనిని ఫార్మర్ ఫ్యూల్ అని ప్రమోట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, వార్స్ జరిగినా, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వచ్చినా భారత్ ఎకనామీ మీద ఇంపాక్ట్ తగ్గించడానికి ఇది ఫ్యూచర్ బ్యాకప్ ఫ్యూయల్ స్ట్రాటజీ అని. ఎందుకంటే భారత్ ప్రపంచంలో అత్యధిక క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసే దేశాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. అందుకే దేశంలో తయారయ్యే ఫ్యూయల్ యూసేజ్ పెంచాలని కేంద్రం ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్స్ పెట్టుకుంది. ఇప్పటికే E20 ఫ్యూయల్ దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవుతుండగా ఇప్పుడు 2027 నాటికి వేల సంఖ్యలో E85 ఫ్యూయల్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ జరుగుతోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేంద్ర మంత్రి వ్యాఖ్యల ప్రకారం E85 ఫ్యూయల్ ధర సాధారణ పెట్రోల్ కంటే లీటర్ కి 20 నుంచి 30 వరకు తక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఫ్యూచర్ లో ఫ్యూయల్ బిల్స్ తగ్గే అవకాశం ఉందని డిస్కషన్ కూడా మొదలైంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఈ ఫ్యూయల్ ని ఏ వెహికల్ లోనైనా వాడొచ్చా? సమాధానం కాదు. E85 కోసం ప్రత్యేకంగా తయారైన ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అవసరం. వీటిలో ఇంజిన్ టర్నింగ్, ఫ్యూయల్ పైప్స్, ఇంజెక్టర్స్ అన్ని ఎథనాల్ కాన్సంట్రేషన్ కి అనుగుణంగా తయారవుతాయి. ఇప్పటికే హీరో మోటోక్రాప్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇంట్రడ్యూస్ చేసింది. మారుతి సుజుకి కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగ్నోర్ కాన్సెప్ట్ ను షోకేస్ చేసింది. అంటే ఆటోమొబైల్ కంపెనీస్ కూడా స్లోలీ ఈ మార్పుకు సిద్ధమవుతున్నాయి. పర్యావరణ పరంగా చూస్తే ప్రభుత్వం దీనిని గ్రీన్ ఫ్యూయల్ రెవల్యూషన్ గా ప్రొజెక్ట్ చేస్తోంది. ఎందుకంటే ఎథనాల్ బర్నింగ్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. పొల్యూషన్ కూడా కొంతవరకు తగ్గొచ్చని అంటున్నారు. అదే సమయంలో రైతులకు కొత్త మార్కెట్ ఏర్పడుతుంది. చెరుకు, మైజ్ వంటి పంటలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి కథలో మరోవైపు కూడా ఉంటుంది. క్రిటిక్స్ ఏమంటున్నారంటే, ఎథనాల్ ప్రొడక్షన్ కి భారీగా నీరు అవసరం. ముఖ్యంగా చెరుకు కల్టివేషన్ పెరిగితే గ్రౌండ్ వాటర్ మీద ప్రెషర్ పెరిగే ప్రమాదం ఉంది. ఇంకో పెద్ద సమస్య మైలేజ్. ఎథనాల్ లో పెట్రోల్ తో పోలిస్తే ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అంటే కొన్ని వెహికల్స్ లో మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఫ్లెక్స్ ఫ్యూయల్ కంపాటబుల్ వెహికల్స్ లో మాత్రమే E85 వాడాలి. ఇప్పుడు అసలు డిబేట్ ఏంటంటే, ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ నుంచి బయటపడడానికి ఎథనాల్ ఒకటే సొల్యూషన్ అవుతుందా? నిపుణుల మాట ప్రకారం పూర్తిగా కాదు. ఎందుకంటే దేశం మొత్తం ఫ్యూయల్ డిమాండ్ చాలా పెద్దది. కానీ ఎథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంపోర్ట్స్ కొంత తగ్గవచ్చు, రైతుల ఆదాయం పెరగొచ్చు, ఫ్యూయల్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. అంటే E85 కంప్లీట్ రీప్లేస్మెంట్ కాదు, కానీ ఫ్యూచర్ ఇండియా ఎనర్జీ స్ట్రాటజీలో ఒక స్ట్రాంగ్ బ్యాకప్ ఫ్యూయల్ గా కేంద్ర ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ఇప్పుడు చూడాలి, E85 నిజంగా భారత్ ఫ్యూయల్ రెవల్యూషన్ అవుతుందా, లేదా మరో ఎక్స్పెరిమెంటల్ పాలసీగానే మిగిలిపోతుంది?